అన్నపూర్ణాదేవి శివునికి భిక్ష వేయుట. దక్షయజ్ఞం అయిన తరువాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక ఈశ్వరుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు. ఆ విషయం తెలుసుకొని పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడిని ఆరాధిస్తుంది. శివుడు చలించకపోవడంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేశాడు. దానితో ఈశ్వరుడు ఆగ్రుడవుతాడు. మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఆ బోళాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. పార్వతికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో కొన్ని విషయాలు చెబుతారు. తల్లి, పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. కావున నీవు పవిత్ర కాశీక్షేత్రం వెళ్ళి ప్రతి భక్తులకు అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలను అందుకో. సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు, భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు. నారద మహర్షి చెప్పినట్టు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు. పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది. దానితో బోళాశంకరుడికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణాదేవి అని తెలుసుకొని ఆమెను స్వీకరించాడు. అప్పటి నుంచి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. ఇలా అన్నపూర్ణాదేవి ఆ బోళాశంకరుడికి భిక్షం వేసింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.